వెల్కమ్ టు యోయో టీవీ. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 గ్యారెంటీ అమలు చేసింది. సో ఈరోజు 75 రోజులు పూర్తి చేసుకొని మళ్ళీ 2 గ్యారెంటీలతో ముందుకు వస్తుంది. సో ఈరోజు చేవేలలో జరగబోయే బహిరంగ సభలో భాగంగా ఈరోజు ఏదైతే మహాలక్ష్మిలో భాగంగా గ్యాస్ 500కే గ్యాస్ కానీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ విషయంలో ఈరోజు ప్రకటన చేయబోతున్నారు. సార్ మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఏదైతే చేపట్టే సభకి ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు సామాన్య బీద ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడానికి 6 గ్యారెంటీలు మేము వాగ్దానంగా చేసాం. ప్రజలు నమ్మినారు. ఈ 6 గ్యారెంటీలో సోనియా గాంధీ గారు మాట మీద కట్టుబడే నాయకురాలు సోనియా గాంధీ గారు తుక్కుగూడలో వీటిని ఆవిష్కరించినారు. సో ప్రజలు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటల్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం నమ్మి మాకు అధికారం కట్టబెట్టినారు. సో మా కర్తవ్యం ఏమిటంటే ఈ 6 గ్యారెంటీలు కూడా వీలైన త్వరగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి, ప్రజలు వీటిని అనుభవించాలని. అందులోనే 48 గంటలు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల లోపల ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చినాము. ఇవాళ మరో 2 స్కీములు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్. ఇలా దాదాపు 1200-1400 మధ్య సిలిండర్ 500కి ఇవ్వాలని ఆనాడు గృహిణులందరూ కూడా, ఆడపడుచులందరూ కూడా ఆమోదంగా ఉంటుందనే ఉద్దేశం చెప్పడం జరిగింది. ఈ 2 గ్యారెంటీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో ఆవిష్కరించినారు. ఇవాళ బహిరంగ సభ చేస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల ముందు చేవేల్లో బహిరంగ సభ. చేవేలు అనేది మాకు ఎప్పుడు కూడా కలిసి వచ్చినటువంటి స్థలం. ఇది దివంగత రాజశేఖర్ గారు మొదలుకొని ఇప్పటి వరకు కూడా చేవేలు ఏ మీటింగ్ పెట్టినా సక్సెస్ కాకుండా ఇది మంచి అంకురార్పణ, మంచి శుభారంభం ఇచ్చినటువంటి స్థలం. కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇది శంకరవ సభగా చేవేల్లో పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతూ ఉంది. సార్ ఇంకోటి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికలు కూడా వచ్చే ముందు కాలయాపన చేస్తుందని చెప్పేది వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ నాయకులు చెప్పే ముందు ఒక్కసారి తలవంపు చేసుకోవాలా. 7 లక్షల కోట్ల అప్పులో ఈ రాష్ట్రాన్ని కూరుకోబెట్టి మాకు చిప్ప చేతికిచ్చిపోయినారు. కేసీఆర్ అనేవాడు శుతిలేని సంసారం నడిపి మా చేతికి చిప్ప ఇచ్చిపోయినాడు. ఇప్పుడు దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉన్నది. మాకు సరి చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నప్పుడు కూడా వీటన్నిటికి కూడా మేము సమకూర్చుకొని వీలైన త్వరగా ఈ స్కీములు ప్రజలకు తీసుకురావడంలో సఫలమవుతాం. ఇంకోటి సార్, ఈ రోజు మార్చి 1న చలో మేడిగడ్డ అని చెప్పేసి ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మేడిగడ్డ కేటీఆర్ గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ మీద, దాన్ని తిప్పి కొట్టడం కోసం మేము చలో మేడిగడ్డ అని చెప్పేసి ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు? మేడిగడ్డ పేరిట విపరీతమైన లక్షల కోట్ల డబ్బులు నొక్కేసినారు. ఇప్పుడు మేడిగడ్డకి వెళ్ళి వారు అక్కడ పగులు చూసి వారు చేసిన నిర్వాహకం మన్నం చేసుకుంటే చాలా సంతోషం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది పనికిరాని ప్రాజెక్టు. 1,20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొత్తు నీళ్ళలో పోసినట్టు. 1 ఎకరా నీళ్లు కావాలంటే 50-60 రూపాయల కరెంటు బిల్లు అయ్యే ప్రాజెక్ట్ ఎవరికైనా ఉపయోగపడే ప్రాజెక్టా? సో ప్రజా డబ్బుని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ తిట్ట. అదొక ఈ మచ్చుతునక ఇది మేడిగడ్డ ప్రాజెక్ట్. మేడిగడ్డ పగుళ్ళు కుదుళ్ళు చూసుకుంటే నీకు సిగ్గొస్తుంది, పోతే మంచిది. సార్ ఇంకోటి, దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఎన్ని సీట్లు గెలుస్తుందంటే? మా అంచనాలు, మాకు ఇప్పుడున్న సమాచారం ప్రకారం 15 సీట్లు గెలిచినా ఆశ్చర్యం లేదు. ప్రజలు ఇవాళ విశ్వసిస్తా ఉన్నారు, మమ్మల్ని 15 సీట్లు గెలుస్తాం. ఇంకోటి సార్, కొత్తగా వెలుగులోకి వచ్చింది కవిత లిక్కర్ స్కామ్. 4 సీట్లు రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు రావడాన్ని ఎట్లా చూస్తారు? ఇది బీజేపీ టీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో భాగము. ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడల్లా నోటీస్ పంపడము, ఆ నోటీస్ పంపేదో సింపతి గెయిన్ చేయడము. ఈ 2 పార్టీలు లోపాయకర ఒప్పందం ఉన్నాయి కదా, ప్రజలు వారిని తిరస్కరించినారు. బీజేపీ తిరస్కరించినారు, టీఆర్ఎస్ తిరస్కరించినారు. మమ్మల్ని అధికారంలో పెట్టినారు. సో డెఫినెట్ గా ఈ 17 సీట్లు గెలుచుకుంటాం. చేవేళ్ళ వేదిక సభగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతుంది? ప్రజలారా ఆలోచించుకోండి. 9.5 ఏళ్ళు దగాపడ్డ తెలంగాణ. ఈ దగాపడ్డ తెలంగాణని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ విచ్చలవిడి అవినీతి వల్ల మనం తీవ్రంగా నష్టపోయినాము. ఇప్పుడు ఒక శృతి ఉన్నట్టు సంసారం నడిపే రీతిలో రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్ ముందుకెళ్తా ఉంది. చిప్ప చేతికిచ్చిపోయినా వనరులు చేకూర్చుకొని నిజమైనటువంటి తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.